అవును. అప్పుడు తయారయ్యా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణము. శ్రీకృష్ణ శరణము. శ్రీకృష్ణ శరణము. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞ అంతర్భాగముగా 642వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 15వ పర్వము శాంతి సప్తకములోని చతుర్థ పర్వమైనటువంటి ఆశ్రమవాస పర్వములో ప్రథమ ఆశ్వాసము. పేజీ నంబరు పేజీ నంబర్ 445. 440 పేజీ నంబర్ 445. 64వ కంద పద్యం. చాలా చక్కటి విషయాలు నేర్చుకుంటున్నాము. అయితే అయిపోవచ్చిన దాని కొద్ది కొన్ని కారణాల వల్ల ఇవాళ 7:20 ప్రారంభం అవుతుంది. ఒక 16 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. దానికి శ్రీకృష్ణులను క్షమించడానికి. మహాదేవ మహాదేవ మహాదేవ. ఆశ్రమవాస పర్వం 1 2 ఆశ్వాసాలు. తర్వాత మిగతాది ఏకాశ్వాస. అది ఏకాశ్వాసం అయిపోతుంది. చూద్దాం. ఏదైనప్పటికీ వచ్చిన ఉన్న 666 తప్పితే 675 దగ్గర. సరే, నిన్న ఈయన మొత్తానికి తీసుకుంటా అని చెప్పారు. ఏది ఆవిడ దాన్ని ముందుగా నేను ముందరైతే మీరు భోజనం చేయండి అని చెప్పారు. ఆయన అభ్యంతరం ఉంచడానికి పెట్టారు. సరే, అభ్యంతరం దగ్గర ఆ మర్నాడు ఆ మిగిలిన కార్యక్రమాలు చేసుకుని ఆ మర్నాడు పొద్దున్నే లేచి మళ్ళీ దీన్ని పిలిచి రాజ్యాంగముల గురించి చెప్తున్నాడు, ఎలా ఉండాలి అని. చెప్పినా చాలా గొప్ప విషయాలు, అందులో అనుమానం లేదు. అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మిగతా కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి చెప్తున్నటువంటి రాజ్య విశేషాలు చదవనమ్మా. కందపద్యం. పనులయ్యడ మేలుగాంచిన మనుగడ అగ్గలము చేసి మన్నింపు రాజనయజ్ఞ భృత్యకోటిన్ కొనియాడుము సేత పేరు కృచ్చి కొలుగును. అయినా ఎవరైనా నీ పనుల్లో ఎవరైనా మంచి నైపుణ్యం చూపించారు అనుకో, ఎప్పుడు ఇది బాగా గుర్తుపెట్టు. మనం మన పిల్లలైనా సరే వాళ్ళు మంచి పని చేసినప్పుడు మెచ్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా చెడు పని చేస్తే వాళ్ళని దండించే శిక్షించే అధికారం నీకు వస్తుంది. అది ఎవరైనా సరే. నువ్వు చాలా మంది వాళ్ళు మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడానికి నోరు రాదు. ఏదైనా జరిగినప్పుడు మాత్రం విమర్శించడానికి ఎంత నోరు వస్తుంది. కల్లూరు సుబ్రహ్మణ్యం గారు ఉన్నంత కాలం భాగవతం మంచి రసకందాయంలో మంచి, ఎందుకంటే ఆయన మంచి రసజ్ఞతతో ఆయన అడిగిన ప్రశ్నలు వాళ్ళ సగిలి. ఇందులో అది చెప్తుంది, భారత ధృతరాష్ట్రుడు చెప్పింది, మెచ్చుకోవాలి. ఆ తర్వాత అలా నన్ను కదిలించి ప్రశ్నలు వేయగలిగినటువంటి శ్రోత దొరకలేదు నాకు. ఇగో అప్పుడప్పుడు
మన హిమక్క వేసేటువంటి ప్రశ్నలు, ఆవిడ ఫాలో అయ్యే విధానం ఒకటి కోసం ఇంకా భారతం జరుగుతుంది. అది సంగతి. లేదా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు మహాదేవ చెప్పడమే ఎక్కువ అని అనుకుంటారు. అందుకని వాళ్ళకి మహాదేవ చెప్పడానికి కూడా వాళ్ళకి తీరుబడి ఉండదు. ఇంకొంతమంది ఏంటి మహాదేవ చెప్పడానికి అసహ్య అటెండెన్స్ చేసినట్టే. మహాదేవ్ చెప్తే ఇందులో తప్పేమి లేదే, నామస్మరణే తప్పితే తప్పేమి లేదు కదా అందులో. అది అటెండెన్స్ చేయడమా? చూసారా ఎంత ఎంత తక్కువగా మాట్లాడేశారు వాళ్ళు. అది వాళ్ళ సంస్కారాన్ని తెలియజేస్తుంది. అది సరే. కాబట్టి ఏదైనా మంచి పని చేస్తే వాడిని మెచ్చుకో. ఎలా మెచ్చుకుంటో తెలుసా? సభలో వాడి పేరు పెట్టి, ఇగో ఫలానా వాడు ఈ పని 6 రోజుల్లో జరిగేది 6 నిమిషాల్లో చేసేసి, ఇదిగో ఈ మార్గం అని చెప్పు. అప్పుడు వాడికి ఆ పని మీద ఉత్సాహం వచ్చి వాడు ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు. నువ్వు వాడిని మెచ్చుకోలేదు, బాగా చేసావా అని వాడు. అంతేకాకుండా ఆయనకి వలసినంత ధనం కూడా అయ్యి, అంటే దీన్ని ఇన్సెంటివ్స్ అంటారు. ఇప్పుడు మనం ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నామండి? ప్రోత్సాహకములు. కాబట్టి భారతంలో ఉన్నది ఇవాళ కూడా మనం చేసేది. ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడే వాడు పని చేస్తాడు. తర్వాత నీ వలనను భక్తి స్నేహావేశము కలిగి, అది నీ వలను భక్తి స్నేహావేశము కలిగి సూర్యుడై అలజడికి సత్కులజను కావింపు సైన్య విపునిగా ముఖ్య. నీ సేనాపతిగా నువ్వు ఎవరిని పెట్టుకున్నావు అంటే నీ పట్ల స్నేహం ఉండాలి, నీ మీద భక్తి ఉండాలి, ఆయన మంచి వీరుడై ఉండాలి, శూరుడై ఉండాలి, ధీరుడై ఉండాలి. ఆయన అంతేకాదు ఎప్పుడైనా కష్ట సమయాల్లో ఆయన కదిలిపోకుండా ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నవాడై ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. అటువంటి వాడిని నీ సేనాపతిగా పెట్టుకో. ఇక్కడ ఒక చిన్న ఏదైనా సమస్య వస్తుంది, క్రైసిస్. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ సమస్య వచ్చినప్పుడు వాడు అవసరపతి అనుకో, వాడు సేనాపతిగా ఉండలేడు. అది సంగతి. తర్వాత శీసపద్యం. ఆత్మరంధ్రములించుకైనను నరులకు ఎరుగరాకుండగా ఆయన నీ బలహీనతలు ఏది కూడా బయటపడకుండా జాగ్రత్తగా కాపాడు. ఉంటే రంధ్రములు అంటే నీ దోషములు, నీ బలహీనలు అవి బయటపడకూడదు. ఎందుకంటే బయటపడ్డాయో ఆ బలహీనతని ఆసరగా చేసుకుని నిన్ను వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం నువ్వేం చేయాలంటే అన్యరంధ్రములు అయితే నువ్వు చాలా ప్రయత్నపూర్వకంగా నీ రాజ్యంలో ఉన్న వాళ్ళవి కావచ్చు, నీ శత్రురాజులు అందరివి వాళ్ళ రంధ్రాలు అంటే వాళ్ళ దోషాలు, వాళ్ళ బలహీనతల్ని నువ్వు ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఏది ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు, అది అప్పుడు ప్రయోగించాలి. తర్వాత శత్రుల కడ బుద్ధియు బలుపు కలుగు వారల నెరిగి భూవర ఒక్కమై నీగి మన్నన నెరపి మానసములు నీ ఎడన ఆర్ద్రంబులై ఉండదు. ఇది చాలా మంచి. ఇప్పుడు మన పొలిటికల్ పార్టీ చేసేవాళ్ళు శత్రుపక్షంలో మంచి బుద్ధి కలిగి కొంచెం బలం ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి ఏదైనా దానం చేసి వాళ్ళని నీ వైపుకి తిప్పు. ఇవాళ కూడా మన పొలిటికల్ పార్టీ చేసేవాళ్ళు అదే. మీరు బాగా అంటే మరి ఇప్పుడు రాజకీయాలు ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏది దశాబ్దాలుగా ఉన్న పార్టీ కానీ శతాబ్దాలుగా ఉన్న పార్టీ కానీ మేము చాలా గొప్ప వాళ్ళం అనుకుని చెప్పే పార్టీ కానీ
ఒకప్పుడు ఏం చేసామంటే ఆ పార్టీలోనే నాయకుల్ని తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పార్టీలో వాళ్ళు నాయకుల్ని తయారు చేసుకునే ఓపిక వాళ్ళకి లేదు. అందుకని చేసేది అందరినీ అరువు రాజకీయాలే. ఆ పార్టీలో బలం ఉన్నవాడిని ఎవరినో చూస్తున్నారు, వాడి బలహీనతలు ఏదో కనుక్కుంటున్నారు, అది పెట్టి వాడికి డబ్బో ఇంకోటో ఎరవేసి వాడిని తీసుకొచ్చి. మీరు బాగా గమనించండి, ఎవరైనా సరే. ఇప్పుడు మొన్నటి వరకు ఒక పార్టీలో ఉండి ఇవాళ ఇంకో పార్టీ నుంచి రేపు పార్లమెంట్కి వాళ్ళు నిలబడుతున్నారు. ఇదేగా చెప్పింది. ఒకప్పుడు అలా ఉండే కాదు, వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ స్కూళ్ళల్లో కూడా వచ్చేసిందండి. ఇప్పుడు ఆ స్కూల్లో బాగా పనిచేసేవాడు ఎవడో ఉంటాడు, వాడిని వీడు ఎరేస్తాడు. మాకు దానికి రండి, మీకు డబ్బులు ఇచ్చిస్తాం, అది ఇదేం. తద్వారా ఆ స్కూల్ని దెబ్బ కొట్టడం, వీడు స్కూల్ని పెంపొందించుకో. నువ్వు చేసిన పని రేపు ఇంకోటి కూడా చేస్తాడు. ఇప్పుడు ఇవాళ కొంతమంది అంటున్నారు, ఏంటి ఎలా పార్టీలు మారుతారండి, పదవులు శాశ్వతం. మరి నువ్వు అవసరం లేనప్పుడు ఎందుకు ఇంకోళ్ళ పార్టీ వాళ్ళని ఖాళీ చేయించాలి? కేవలం ఆ పార్టీ ఖాళీ అయిపోవాలి, ఇంతే టార్గెట్. ఒకప్పుడు బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండకూడదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీని విలీనం చేస్తే మనలో మన మేధావులు మన అందరం కూడా ఒక్కడు కనీసం లెటర్స్ టు ది ఎడిటర్ లో ఇది తప్పు అని రాసిన వాళ్ళు. ఇది మన రాజకీయ చైతన్యం. ఒరే అసెంబ్లీ సాక్షిగా కొన్ని ఏ పార్టీ నుంచి వచ్చి నువ్వు పుట్టావో ఆ పార్టీని నీ దాంట్లో విలీనం చేసుకోవడం తప్పు కదా అని లెటర్స్ టు ది ఎడిటర్ రాయొచ్చు. దాని అందులో నీ అడ్రస్ ఉండదు, కానీ ఎవడు రాయలే. మరి ఇప్పుడు అదే చేస్తున్నారు వాళ్ళు. నువ్వు నేర్పినది కదా నీరజాక్ష. ధృతరాష్ట్రుడు అదే చెప్తున్నాడు రాజకీయ నీతి. అయినా ఎదుటి వాళ్ళని చూసుకో, అందులో బలం ఉన్నవాడిని, కొంచెం బలుపు ఉన్నవాడిని, అంటే బలం ఉన్నవాడిని, బుద్ధి ఉన్నవాడిని వైపుకి లాగేసుకో. తద్వారా శత్రు బలహీనుడు అవుతాడు, నువ్వు బలవంతుడు అన్నాడు. కానీ ఇందులో ఒక ఇది ఉంది, అలా చేసినప్పుడు ఇంకోటి కూడా అదే పని చేస్తాడుగా, కదా. చూడండి, అదే ధృతరాష్ట్రుడు చెప్పిన దానికి శాంతనుడు చెప్పిన దానికి కొన్ని తేడాలు ఉన్నాయి. మీరు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయాలి. కథ విస్తారం అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ శాంతిపరంలో ఇదే మాటల్ని భీష్ముడు కూడా చెప్పాడు, కానీ ఆయన చెప్పిన వర్షన్ వేరు. మన బుద్ధి ప్రకారం మనం చెప్తాం, అది సరే. తర్వాత చేరువన్ నృపులకు వైరబంధమెట్లు గలుగు, అది చేరువన్ నృపులకు వైరబంధమెట్లు గలుగు, దాని నేమరకుండుము. అంటే నీ సమీప వాళ్ళతో ఎప్పుడు కూడా నీకు కొంచెం శత్రుత్వం ఉంటుంది. తప్పదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆ బార్డర్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఏవో చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నువ్వు ఆ శత్రు రాజుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నీ సరిహద్దు రాజులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. తర్వాత వారి అవులనున్న వారు మిత్రులగుదు రెల్ల భంగిన దీప ఉదాసీనులకు సమీపవర్తులైన విభులు. ఆ తర్వాత నువ్వు వాళ్ళని ఏమర్పాటు జాగ్రత్త చేసావు అనుకో, ఆ తర్వాత ఆ రాజ్యంలోకి వచ్చేటువంటి వాళ్ళు నీ మిత్రులు, ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఉదాసీనులు. మనకి ఎప్పుడు కూడా మిత్ర శత్రు ఉదాసీన భావన. ఇవాళ కూడా అంతే, ఫ్రెండ్ ఎనిమి న్యూట్రల్. ఇప్పుడు ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశంలో మనం మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్, లేదా ఎనిమిటీ, లేదా న్యూట్రల్. శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. ఇవాళ కూడా ఫారెన్ పాలసీలో అదే అంతే. తర్వాత వీరుల సప్తాంగంబుల నారసికొని యునికి కార్యం అవనీశ సదృక్సార బలుడైన నృపుతో గారవమున నువ్వేం చేయాలంటే సప్తాంగముల్లో నువ్వు ఆ పక్క రాజుని చూసుకోవాలి. రాజు, మంత్రి, సచివుడు, సుహృత్తు,
కోశాగారము, సేన ఇవన్నీ చూసుకోవాలి. వాడు నువ్వు సమానంగా ఉన్నారనుకో, వాడితో స్నేహంగా ఉన్నావు. వాడికంటే నువ్వు ఎక్కువగా ఉన్నావు అనుకో, వాడి మీద దండెత్తి ఆక్రమించు. వాడు నీకంటే అధికుడు అనుకో, వాడితో స్నేహస్థానం చేయి. మీ ఇద్దరు సమానంగా ఉన్నారనుకో, న్యూట్రల్, శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. ఎందుకంటే మనకంటే బలవంతుడితో మనం యుద్ధం చేస్తే జరిగేది ఏమిటో మనకు తెలుసు కదా. ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత మనం ఎందుకు యుద్ధం చేయాలి అంటున్నారు. తర్వాత దైవ మానుష బలములు తరిగియుండు, దైవ మానుష బలంబులు తరిగియుండు, ఎవ్వనికి ఎవ్వనికి ఎప్పుడప్పుడ ఎసగ మెసగ మెసగ వైరం అతనితో పాటింపవలయు, వైరమతనితో పాటింపవలయు, చెరుచుట పనము కొనుట, పనపు కొనుట, కొనుటర్హత్వం అరసి నడుపు, చెలుచుట పనుట కొనుట అర్హత్వంబు అరసి నడుపు. అయినా బాగా చూడు, వాడికి దైవ బలము మానుష బలము ఎప్పుడు తగ్గుతుందో అంటే మనకి దైవ బలం తగ్గిందని నీకు ఎలా తెలుస్తుందండి? నీకు వాడు చేసిన ప్రతి పనికి ఏదో ప్రతికూలం వస్తుంది అనుకోండి, దైవ బలం తగ్గుతున్నట్టుగా. అలాగే మానవ బలంలో చతురంగ బలాలు, ఏది రథ చతురంగ బలాలు తగ్గినప్పుడు వెళ్ళి వాడి మీద ఆక్రమించేసి, లేదు వాడి దగ్గర ఈ రెండు బలాలు చాలా స్పష్టంగా ఎక్కువగా ఉన్నాయి, వాడి దగ్గరికి వెళ్ళాలి. అయితే నువ్వేం చేయాలంటే రెండు పనులు చేయి. అయితే వాడి మీద దండెత్తేసి నేను సామంతరాజుగా చేసేసి, లేదు అసలు ఆ రాజ్యం నీ దాంట్లో కలిపేసి వాడినే రాజుగా చేసి నువ్వు సామంత రాజుగా చేసుకో, లేదు నువ్వు హాయిగా ఆ రాజ్యాన్ని నీ రాజ్యంలో కలిపేసుకో అని చెప్పారు. తర్వాత కందపద్యం. నడపున కోల్పుచ్చగా నగు నెడయు విడిసి, నడపుగా కోల్పుచ్చగా నగు నెడయు విడిసి, యుండి చెరచు ఎక్కయు నీ వేర్పడగొని. రెండు పద్ధతులు ఉన్నాయి. వెళుతూనే సైన్యంతో వాళ్ళ సైన్యాన్ని పిలిపించి యుద్ధం చేసి, లేదా వాడి రాజధానిని చుట్టుముష్టి అష్టదిగ్బంధనం చేయుట అంటారు దీన్ని. అంటే ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ తర్వాత నిత్యావసర వస్తువులు కానీ వెళ్ళకుండా చేసి, తద్వారా వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి, ఎప్పుడైతే ఉక్కిరి చేసావో వాడు నీకు లొంగిపోతాడు. అయితే సైన్యాన్ని పంపించి నువ్వు సైన్యంతో యుద్ధం చేయించడమా, లేకపోతే వాడిని అష్టదిగ్బంధనం చేయడమా అనేటువంటిది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. నేను ఇప్పుడు చెప్పలేను. అదే నువ్వు అప్పటికప్పుడు నువ్వు నీ సేనాపతులతోనూ మంత్రులతోనూ ఆలోచించి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. కనుగొని అందర్హము నడుపుము నిజ సైన్య రక్షణ. కాబట్టి నువ్వు చక్కగా ఏది చేయాలి అంటే అష్టదిగ్బంధనం చేయాలా, లేకపోతే నువ్వు ఈ సైన్యాన్ని పిలిపించి యుద్ధం చేయించాలా అనేటువంటి. కానీ నువ్వు ఏమైనా చెయ్యి, నీ సైన్యాన్ని మాత్రం నువ్వు రక్షించుకోవలసిన బాధ్యత లేదు. తర్వాత ప్రగడల మనసులు విరసములగు గతి నడచు రిపురాజ్యమరసి భిన్నంబుగా చేసి కలచి పైకొని జగతీవర కొనగవలయు సౌకర్యం. నువ్వు ఎప్పుడైతే శత్రు రాజ్యాలకి ఆ రాజుకి మంత్రికి మధ్య మనస్పర్ధలు వచ్చాయో దాన్ని నువ్వు ఆసరాగా చేసుకుని, దాన్ని నువ్వు ఆధారంగా చేసుకుని యుద్ధం చేసేసి, అంటే నువ్వు మంత్రులు నిన్ను వైపుకి లాగు, నువ్వు వాళ్ళ మీద దండెత్తు, వాళ్ళని ఓడించడము, సామంతరాజులు చేసుకోవడము, లేదా కేవలం వాళ్ళని ఆక్రమించుకొని పన్ను తీసుకుని వాళ్ళ దగ్గర నేను సామంతరాజు తీసుకుని పన్ను తీసుకుంటాను అని చెప్పారు. తర్వాత ఆట వెళ్ళది
దైవ బలమును కలిగి బలములెసగ దైవ బలమును కలిగి లోగుట్టు చేటు లేని ఎట్టి లోగుట్టు చేటు లేని ఎట్టి నృపతి వలన మత్సరంబు వలద నృపతి వత్సలు బాగా గుర్తుపెట్టుకోండి. వాడి దగ్గర దైవ బలం ఉంది. వాళ్ళ దగ్గర ఏ విధమైన బలహీనతలు నీకు కనిపట్టలేదు. చతురంగ బలాలు కూడా చక్కగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఈ సైన్య సంపత్తి చాలా ఉంది. అటువంటి రాజుతో నువ్వు ఎప్పుడూ విరోధం పెట్టుకో. ఆ రాజుతో ఎప్పుడు విరోధం పెట్టుకోవద్దు. మత్సరంబు వలద ఆశ్రయంబు మత్సరం వలదు ఆశ్రయంబు సందంబు పొందు వడయదగు పొందు వడయద. నృపాల. వాడితో మత్సరం పెట్టుకో. వాడితో పొందు చక్కగా చక్కటి సంధి చేసుకో. ఎందుకంటే వాడి దగ్గర దైవ బలము ఉంది. వాడి దగ్గర ఏ బలహీనతలు లేవు. వాడి దగ్గర సైన్య సంపత్తి కూడా బాగా. కాబట్టి వాడితో ఉంచుకోవాలి. తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజులకు శత్రురాజుల్ని జయించే పద్ధతులు చెప్తున్నారు. శత్రురాజుల్ని ఎలా జయించాలో చెప్తున్నారు. ఇంకా ఆట వెళ్ళది కుడువనిచ్చు తరియు కురువర కక్కించు నవసరంబు అంటే కుడువనిచ్చు. ఇప్పుడు ఒక ఆవు నీ దగ్గర ఉన్నట్టు కపిలకు దానికి నువ్వు ఒక తాడు కడతావు. ఆ తాడు కట్టి వదిలేస్తావు. అది చెయ్యి మాత్రం నీ దగ్గర ఉంటుంది. ఆ తాడు అంటే అది ఎంతవరకు వెళ్ళగలగదు. నీ తాడు నీ చేతిలో ఉన్నంత వరకే. తాడు దాటి నాకు నువ్వు పట్టుకుని లాగేస్తావు. ఈ తాడు నిడి ఉన్నంత వరకే దానికి స్వేచ్ఛ. అలాగే నువ్వు వాళ్ళకు కొంత స్వేచ్ఛిస్తున్నట్టు కనిపించాలి, కానీ అల్టిమేట్ కంట్రోల్ మాత్రం నీలో ఉండాలి. చక్కటి రాజుని చెప్పాడు. వాళ్ళ చేత కక్కించు దొరకు. కక్కించడం అంటే అప్పుడు తిన్నది కాదు. ఇంత పూర్వం మన దగ్గర సొమ్ము తీసుకున్నాడు. ఆ సొమ్ము వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి తీసేసుకో. ఆ కక్కించు ధరకు అవసరంబు నెరిగి అరి నృపాలు నీవు వీరవృత్తి నిడు త్రాటబోనిమ్ము ఒక కపిలము అంటే ఒక గోవు. దానికి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి? నీ చేతిలో ఉన్నంత వరకే. అది ఇంకా ముందరికి వెళ్ళిపోతాను కదా, దాన్ని పట్టుకుని ఇట్లా లాగేస్తావు. తాడు పట్టుకుంటావు. నీ చేతిలో నిడి ఉన్నంత వరకు అది వేస్తుంది. లేదా అది ఇంకొంచెం దూరంగా వెళ్ళిపోతుంది అనుకున్నావు, వెంటనే దాన్ని ఇట్లా పట్టుకుని లాగేస్తావు. కాబట్టి అలాగే నువ్వు రాజులకి స్వేచ్ఛ ఇయ్యి. ఎంతవరకు? కొంతవరకు మాత్రమే అని చెప్పాడు. ఉత్సాహశక్తియునుర్వీశ మంత్రశక్తియు ప్రభుశక్తియు గెలనివానికి నీకు నిట్టివి అని తారతమ్యులు బెరమున పరికించి వేరమెత్త బలయుట నెరిగల్గి పలుకకయుండంగా చాలా చక్కటి చెప్పాడు. 3 శక్తులు చెప్పాడు. ఒకటి ప్రభు శక్తి అంటే ప్రభుత్వం. రెండోది ఉత్సాహం అంటే మీ సైన్యంలో వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉంది. వాళ్ళు కూడా ముందరికెళ్ళిన బాధ అలా అనేవాడు. ఉత్సాహం. రెండోది ఏంటి? మంత్రశక్తి. ఈ మంత్రముల్లో తంత్రాంగం నడిపే పద్ధతి. నీ చుట్టుపక్కల రాజ్యాలు ఉంటారు కదా, అంటే నైబరింగ్ స్టేట్స్. ఆ నైబరింగ్ స్టేట్స్ లో నీకు వాళ్ళకి మధ్య బంధాలను చూసుకొని నడిపించు. నీకంటే వాళ్ళు అధికులు అన్నారు అనుకోండి, వాళ్ళతో స్నేహితులు. నీకంటే ఇవి తక్కువగా ఉన్న వాళ్ళతోనే నువ్వు యుద్ధానికి సిద్ధపడాలి. కయ్యానికి కాళ్ళు. ఇవి సమానంగా ఉన్నటువంటి వాళ్ళతో సంధి చేసుకో. న్యూట్రల్ గా ఉంటారు. ఎందుకంటే సమానమైనటువంటి బలములు రెండుకున్నాను అనుకో, అది ఏది ముందరకెళ్ళదు. అడుగు గెలవడు, వీడు గెలవడు. అందుకని సైన్యం నష్టం పడడం తప్ప.
కాబట్టి ఎవరితో యుద్ధం చెయ్యాలి అనేటువంటిది వీళ్ళ దగ్గర ఉంది. మరి ఇంత తెలిసినటువంటి ధృతరాష్ట్రుడు వాళ్ళేంటి మిస్కాలిక్యులేషన్ తెలియదంటారా వాళ్ళకి పాండవుల కంటే బలవంతులని? పాండవులు వీళ్ళకంటే బలవంతులని తెలుసు, కానీ మిస్కాలిక్యులేషన్ ఉంది. ఏమిటది? భీష్ముడు ద్రోణుడు వీళ్ళ మించిన వాళ్ళు ఎవరున్నారు? నీకు తెలియడం తెలియడం ఒకటితో తెలిసినటువంటి థియరీని ప్రాక్టికల్ గా పెట్టడం ఇంకో ఎత్తు. అదే అసలు అడిగితే అన్నారా. తర్వాత కలిగి మూల బలంబును మూల బలము, మూల సైన్యం అంటారు. అంటే మూల సైన్యం అంటే ముఖ్యంగా ధనం, ధనాగా ప్రధాన అది చూసుకోవాలి. మూల బలం మొత్తాల వారు అంటే సైన్యము, మిత్ర బలము, ఈ సామంతులందరూ బాలచంద్రుడు, శత్రు బలము, కాననంబు బలముగై బలము కై గై జీతగాండ్రును బలముగై జీతగాండ్రు ఈ జీతగాండ్రును నైన ఎట్టి బలము జీతగాండ్రు నైనట్టి బలము బలములు 6 నరసి అంటే మొత్తం 6 బలాలు ఉంటాయి. ఏమిటయ్యా 6 బలాలు అంటే? మొదటిది బలం ఏమిటది? మూల బలం. మూలం. రెండోది మిత్ర బలం, మొత్తాల బలం. 3 మిత్ర బలం. 4 శత్రు బలం, కాననము బలం. 6 అంటే న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ కానన బలం, జీతగాండ్రు పనిచేసేటువంటి బలం. ఇవన్నీ కూడా ఈ 6 బలాలు నీకు వాళ్ళకి సమానంగా ఉన్నాయని చూసుకో. ఇప్పుడు వాడికంటే నీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు అనుకో, ఇవన్నిట్లో నువ్వు ఎక్కువ ఉన్నావు, కానీ వాడికంటే నీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు. నువ్వు వాడి మీద యుద్ధం పెట్టావు అనుకో, నీ శత్రువులు అందరూ వాడితో కలిసిపోతారు. అప్పుడు వాడి బలం పెరిగిపోతుంది, వాడి బలం పెరుగుతుంది. కాబట్టి వాడికి శత్రువులు లేరు. వీటన్నిటిలోనూ నీకు ఎక్కువ ఉన్నావు, కానీ వాడికి శత్రువులు లేరు, నీకు ఎక్కువ మంది ఉన్నారు. రేపు అవసరం వచ్చిందా వాళ్ళందరూ కలిసిపోతారు, అప్పుడు నువ్వు ఒంటరి వాడి వెళ్తావు. కాబట్టి వీటన్నిటిలో కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పారు. తర్వాత 6 నరసి ఉచిత కాలము ఉచిత కాల దేశయుక్తములుగా పన్ని కొనగవలయు వాని కొలదు లేదు. అంటే వాళ్ళ యొక్క కొలదులు అంటే లిమిటేషన్స్ తెలుసుకుని నువ్వు శత్రువులతో నీ శత్రువులు కానీ మిత్రులు కానీ చేసుకోవాలి. వీటన్నిటిని ఆధారం చేసుకుని నువ్వు అలా చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత సంపదల నాపదలనొక్క చందమగుట అది సంపదల నాపదలను చందమొక్కటగుట వికృతి నొందుట ఆ బలవితలో ఎందుగాంచి చూడండి. సంపదలు ఉన్నప్పుడు ఈ 6 ఎలా ఉంది, ఆపదలు వచ్చినప్పుడు ఈ 6 ఎలా ఉంది. తర్వాత ఈ సంపదలు ఉపదలు ఉన్నప్పుడు ఈ 6 ఎలా ఉన్నాయో ఆ వికృతి అందుగాంచి సంపదలు వచ్చినప్పుడు ఈ 6 ఏమీ కదలట్లేదు. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంది, చాలా జాగ్రత్తగా. ఇవి వికృతి పొందుతున్నాయి అంటే నువ్వు వీటిని వెంటనే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నీకు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాంచి ఎల్లప్పుడూ హితకారి అయిన బలమునెక్కుడుగా ప్రోగు అది హితకారి అయిన బలము. ఈ 6 సంపద ఆపదల్లో ఏది వికారం పొందుతుందో అందులో ఒక బలం అసలు వికారం పొందట్లేదు, చక్కగా ఉంది. అది నీకు చాలా శ్రేయస్కరం. నీకు ఎంతో మంచిని చేస్తుంది. ఎందుకని వీడు సంపద వచ్చినప్పుడేమో ఒక విధంగా ఉన్నాడు, సంపద లేనప్పుడు ఒక విధంగా ఉన్నాడు. అంటే ఏంటి? వాడికి ఇన్సెంటివ్ ఇస్తే ఒక పని చేస్తున్నాడు. ఇన్సెంటివ్ ఒక పరిస్థితుల్లో ఇవ్వలేకపోతే వాడు పని చేయడానికి సిద్ధంగా లేడు, వాడిని దూరంగా పెట్టేయాలి. కాబట్టి నువ్వు ఈ సంపదలు ఆపదల్లో ఎవడు వికారం చెందకుండా ఒక మార్గంలో ఉన్నాడో వాడిని చక్కగా నువ్వు చేయాలి. పరుల గెలిచి నిర్భయముగా ధరణి ప్రజన్ గాచు బెరవు
ధర్మపదమునన్ పరిపాలించిన పరిపాలించిన వెలయన్ కురువరా. అంటే నువ్వేం చేయాలి? ధర్మ మార్గంలో పరిపాలన. ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని వదలదు. అంటూ మొదటి చదువు. పరుల గెలిచి నిర్భయముగా నువ్వు పరులను గెలిచి నిర్భయముగా ధరణి ప్రజను కాచు వెరము. అంటే నువ్వు పరశత్రువులను గెలిచావు. వాళ్ళని ఆ శత్రురాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని మాత్రం జాగ్రత్తగా కాపాడు. ఇక్కడ ప్రజలు నీకేం చేయలేదు. ప్రజలు నీకేం చేయలేదు కదా, కాబట్టి ప్రజలతో చక్కగా ఉంది. ధర్మపదమునన్ పరిపాలించిన వెలయున్ కురువరా. ఆయన ఒకసారి క్రమణమ్మా, ఇక్కడ కూర్చో కొంచెం చెప్పు. ధర్మపదమునన్ పరిపాలించిన వెలయున్, అది ధర్మపదమునన్ పరిపాలించిన వెలయున్ కురువరా. నువ్వు పరులను గెలిచావు, కానీ ఆ పగని ఎవరినైతే గెలిచావో పరరాజ్యం శత్రురాజ్యం ఆ ప్రజల మీద చూపించారు. వాళ్ళ మీద మాత్రం సంతోషంగా. ఎందుకు అలా చెప్పండి? అలా ఉన్నాడు అనుకో, ఈయన ఏం జరుగుతుంది? ఈయన వాళ్ళు తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ప్రజలను నువ్వు జాగ్రత్త. నీకు శత్రుత్వం రాజుతో కానీ ప్రజలతో కాదు కదా. చూడండి, ఇందులో చాలా చక్కటి పాయింట్. ఇప్పుడు యుద్ధాల్లో వాడు కొట్టుకుని పట్టణాల మీద బాంబులు వేస్తారు. ఒకప్పుడు అలా కాదు, ఆ సైన్యం ఈ సైన్యం కొట్టుకునేవాళ్ళు అంతే. ఇప్పుడు నిష్కారణంగా అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియని ప్రజలు చచ్చిపోతున్నారు. మీరు గాజాలో చూడండి పరిస్థితి అదేగా. వాళ్ళు హాస్పిటల్స్ మీద బాంబులు వేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు బాబు? వాళ్ళు ఆల్రెడీ ఏదో రోగంతో హాస్పిటల్లో. ఇప్పుడు చాలా మంది హాస్పిటల్కి వెళ్ళట్లే గాజాలో. ఊరే అక్కడికి వెళ్తే బతుకుతాం లేదో, కనీసం ఇక్కడ ఉంటే ఏదో మందు తీసుకుని కొన్నాళ్ళు ఉంటాను లేదు. తర్వాత కందపద్యం. వినికి కలిగి రక్షించుననుగున వెళ్ళాను. దయతోడి పాడి నాయతులెల్లను కొలుచు తగనేలి పొగడొందిన రాజునకు ఉర్వి కామధేనువు కాదే. ఆయన ఈ ఉర్వి ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో ఆ రాజ్యము ఆ రాజుకి కామధేనువు. కామధేను అంటే నువ్వు అది ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఎప్పుడు అయితే కండిషన్స్ పెట్టు. వినికి కలిగి రక్షించు. నీ ప్రజలను నువ్వు చక్కగా రక్షించాలి. అప్పుడు నువ్వు వాళ్ళ మీద ఏదైనా చక్కగా పన్ను వేసినా వాళ్ళు కడతారు. పాపం ఈ రాజు రక్షిస్తున్నాడు అని. అది అలాగే ఇప్పుడు మనం కట్టట్లే. మనకి ఒకే రోజులో 3 సార్లు పెట్రోల్ పంపించినా మనం ఓట్లు వేయట్లే. ఏదో రక్షిస్తున్నాడనే ఉద్దేశం. అది అలా దయతోడి పాడి నాయతులను అంటే దయ కలిగి ఉంటారు. పాడి న్యాయంగా అంటే రాబడులన్నీ చక్కగా తీసుకోవాలి. నువ్వు రాబడులు ఎలా తీసుకోవాలంటే అంత తీసుకోవాలి, అంతే తీసుకోవాలి. దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకు ఖర్చు పెట్టాలి. అప్పుడు అలా ఉందనుకో, అలా ఉండేటువంటి రాజ్యము ఆ ప్రజలకు అది కామధేనువు. తర్వాత ధర్మ మార్గంబున ధరణి పాలించిన నైహిక శుభములు అగ్గలంపు. ధర్మ మార్గంలో నువ్వు పాలించావు. ఈ ఇహలోకంలో నీకు సుఖాలుకి పొదవేలు అన్ని సుఖాలు అనుభవిస్తావు. అగ్గలంబు పొగడును అందరూ నిన్ను పొగుడుతారు. పరలోక భూరి సౌఖ్యములు చక్కగా నువ్వు మరణించిన తర్వాత నువ్వు రాజ్యం చక్కగా చేసావని నీకు స్వర్గ సుఖాలు వస్తాయి. సిద్ధించు. కాబట్టి ఇహలోకంలో సుఖము
పొగడతా, కీర్తి లభిస్తుంది. పరలోకంలో నీకు మంచి సుఖాలు లభిస్తాయి. కాబట్టి ఇహము పరానికి కూడా మంచి మార్గం ఏది? ధర్మ మార్గంలో నువ్వు చేస్తే, రాజ్యం చేస్తే. విపుల దక్షిణలు పెట్టి అశ్వమేధ ప్రముఖాధ్వరంబులు, అది విపుల దక్షిణలు పెట్టి అశ్వమేధ ప్రముఖాధ్వరములు పెక్కులాచరించుట కంటే అధికమంటు. ఏమిటి? నువ్వు ధర్మ మార్గంలో రాజ్యం చేస్తే చాలు, అనేకమైనటువంటి భారీ భూరి దక్షిణలు ఇచ్చి అశ్వమేధాది యాజ్ఞయాగాలు చేయడం కంటే ధర్మ మార్గంలో ప్రజల్ని పాలించు, ఇది చాలు. ఇది దానికంటే ఎక్కువ అన్నారు. అశ్వమేధ యాగం నీకేమిస్తుంది? యలోకంలో కీర్తి సుఖము, పరలోక ప్రాప్తి, పరలోకంలో సుఖము కదా. ఆ రెండు నువ్వు ధర్మ మార్గంలో చేస్తే వచ్చేస్తాయి. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా నువ్వు పక్షపాత బుద్ధితో పాలించు అది అని చెప్పారు. అది చెప్తే మేదిని ప్రజలు అత్యాదరంబును అంటే భూమిలో ఉండటం ప్రజల్ని చాలా ఆదరంగా చూడు. కరుణాతిశయం ఆదరంగా చూడు, కరుణతో చూడు. మధ్యస్థ అంటే న్యూట్రల్ గా ఉండు. అది అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒకళ్ళ పక్షం వహించకూడదు. నేను మొత్తుకున్నదే 600 మంది లాయర్లు సంతకం చేసి పంపించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అయ్యా, ఈ మధ్య న్యాయం జరగట్లేదు, మన దగ్గర న్యాయం జరగట్లేదని సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ మొత్తుకుంటున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు లేదు. ఇంతవరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక సెక్రటరీ జనరల్ మన భారతదేశం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. రాజసూయ యాగం జరుగుతుంది, రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెడుతున్నారని సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ మొత్తుకుంటున్నాడు. వరుసగా 3 రోజులు ఇచ్చాడు స్టేట్మెంట్. దిస్ ఇస్ ఎ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇండియా. నువ్వు ఎన్ని గుళ్ళు కట్టించినా, గోపురాలు కట్టించినా అది వృథా. ఇంతవరకు ఎప్పుడు ఏ దేశస్తుడు మన దేశం గురించి మాట్లాడలేదు. ఇది విదేశీ సంస్కృతి. ఇంకా చెప్పాలంటే మన పొరుగు దేశం పాకిస్తాన్ సంస్కృతి. అక్కడ వాళ్ళ ప్రత్యర్థుల్ని కారాగారాలు పెట్టారు. అది మనకు వచ్చేసింది. అది వచ్చేసినందుకు సంతోషించి మళ్ళీ ఇంకొకసారి బాగా ఎన్నుకోండి. ఇంకా వాడు మనం తీసుకెళ్ళి పెడతాడు. చెప్పండి. కలిగి బిడ్డల నరసన అంటే పిల్లల్ని చూసినట్టు ప్రజల్ని చూడాలి. గాఢ రక్షణం వనరించుట రాజవర్య వినుము తమ్ముల నీగి మన్ననల అనుదినంబు కొనియాడు ఆనందనంబుగానైనా బిడ్డల్ని కన్న బిడ్డల్లాగా చూస్తాడు. నీ తమ్ముళ్లే కదా అని చెప్పేసి ఊరుకోకూడదు, వాళ్ళని కూడా ప్రశంసించాలి. అది కూడా సభలో. భీముడండి అర్జునుడండి అన్నాడు. లేకపోతే వాళ్ళల్లో కనుక ఏటి ఇంత చేసిన అన్నయ్యవన్నీ ఎప్పుడు మెచ్చుకోడు. మెచ్చుదల చాలా మంది ఇప్పుడు మెచ్చుకోవాలండి. మనం మెప్పుదలే వాళ్ళకి కొంత బూస్టింగ్ వస్తుంది. అది అంటే అది ఎప్పుడు తిడుతున్నావు అనుకో, నీకు వాడు ఎంత వినయంగా ఉన్నా వాడు ఒకప్పుడు చెయ్యి అంటాడు. వాడు తర్వాత చంపకమాల నరవర రాజనీతుల జనస్తుతుడైన నదీ తనూజుడు పరాశరాత్మజుడు ఆదియు కలిగిన నీకరయ్యగా ఆయన రాజనీతుల గురించి రాజనీతి శాస్త్రంలో పండిపోయినటువంటి నదీ తనుజుడు, గంగా నదీ తనుజుడైన భీష్ముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, పరాశరాత్మజుడు వ్యాసుడు మా నాన్నగారు ఆయన చెప్పారు, అసలు కూడా చెప్పారు. కానీ మరి నేనెందుకు చెప్పానంటే నాకు కూడా నువ్వు అంటే చాలా ప్రేమ. అది మాత్రం కొంతవరకు నిజమైన ప్రేమ ఉంది. కొడుకు అంటే ఉన్నాను, ఇక్కడ తన కొడుకు కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పలే. ఆయన చెప్పినట్టు ఎక్కడ రాయలేదు.
అది సరే. కొడుకు కూడా తనవన్నీ చెప్పలేదు అక్కడ. అది చెప్పిరి మదాత్మయు నీ దశ మదాత్మయు నీ దశ ప్రీతి పెద్దయ్యను పొరయుట ప్రీతి పెద్దయ్యను పొరయుట నేను కొన్ని ఇటు పోలిన పని నీటు పోలిన పని ఎరుంగ చెప్పి చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు నేను ఏది మంచిది అనుకున్నాను నాకు నీ మీద నాకున్నటువంటి ప్రేమాతిశయంతో కొన్ని చెప్పాను అన్నాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజు. కందపద్యం కందపద్యం. సత్య విధి సద్వివేకము నిత్య విధి సద్వివేకము నిత్య విధి సద్వివేకము. ఏమైందమ్మా ఏడుస్తున్నాడా ఈ బాబోయ్? ఎవరు ఒక్కబడిందా? అమ్మా కందపద్యం. అరే అది కరెక్ట్ అది ఉంది మర్చిపోయాను. అది ఇచ్చేసి ప్యాకే ఉన్నాను మర్చిపోయాను. అది ఇచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాను. ఐస్ ప్యాక్ ఉంది అమ్మ దగ్గర. చెప్పినాడు నిత్య విధి సద్వివేకము నిత్య విధి సద్వివేకము సత్యవ్రతశీల. చూసాను నువ్వు నిత్య విధి, నువ్వు ఎప్పుడు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తావు. సద్వివేకము మంచి వివేకం. అలాగే సత్యవ్రతశీల అంటే సత్యము వ్రతముగా పెట్టుకున్నటువంటి శీల, మంచి శీలము కలిగినటువంటి వాడ. ధర్మసారజ్ఞ అంటే ధర్మము యొక్క సారము తెలిసినటువంటి ఓ ధర్మరాజా. భవన్మత్యాకలితమైన నిత్యంబును వృత్త సేవ ఇవన్నీ నీకు తెలుసు. అయినా కూడా నేను ఆఖరిగా ఒక మాట, ప్రతిరోజు వృత్తుల సేవ చేసుకోవాలి. చూసారు, చాలా కొద్ది మందికే వస్తుందండి పెద్దవాళ్ళ సేవ చేసుకునే అవకాశము. చాలా కొద్ది మందికే వస్తుంది. తల్లిదండ్రుల కన్నా ప్రతి వాడికి తల్లిదండ్రులను సేవ చేసుకునే అవకాశం వస్తుందంటారా? రాదు. అది రావడం ఒక వరం. మీకు మాట చెప్పిన, తల్లికి సేవ చేస్తే చంద్రుడికి మీరు మళ్ళీ పూజ చేయగలరు. తండ్రికి కనుక సేవ చేస్తే శనికి మీరు మళ్ళీ చేయగలరు. చాలా చాలా జాతక దోషాలు తల్లి, తండ్రి, తాత, వృద్ధులు, అన్నలు సేవించడం వల్ల పోతుంది.
అది తర్వాత శేషపద్యం. అనవిని ధర్మజుండంబికాపుత్రుతో అనవిని ధర్మజుండంబికా పుత్రుతో ఆపగాసుతుడు లేడు అబ్జనాభుడు ఆత్మపురంబున వాత్సల్యత నీవు తక్కగా నాకు హితము చెప్పనొడయడెప్పుడు అని చెప్పేటప్పటికి ధృతరాష్ట్రుడు అప్పుడు ఈయన చెప్తున్నాడు, నాయన నాకు మంచి మాటలు చెప్పడానికి ఆపగాసుతుడు గంగానదీ తనయుడు భీష్ముడా చనిపోయాడు. అబ్జనాభుడు శ్రీకృష్ణుడా ఆత్మపురములకు ద్వారకి వెళ్ళిపోయాడు. నా హితము కోరి నా శ్రేయస్సు కోరి నాకు మంచి మాటలు చెప్పేదానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు పెదలన్నా నాకు అన్నాడు ధర్మరాజు. ఉపదిష్ట పదమున నిష్టమైన నువ్వు ఉపదిష్టమైన అంటే నువ్వు ఏ మార్గం చెప్పావు దాన్ని నేను నిష్టతో నడుస్తా, పూచా తప్పకుండా పాటిస్తా. నెమ్మనమున నీవు ప్రీతిని పొందు నువ్వు సంతోషంగా ఉండు రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా. నువ్వు చెప్పినది నేను తూచా తప్పకుండా ఎప్పుడు అలాగే పాటిస్తా. నావుడు నాతడు సంతసమంది అతని నదిప విశ్రమింపు అధిక శ్రమంబు నా తనువునందు చెందినని ఆయనకి విశ్రమిస్తా, నాకు బాగా శ్రమ కలిగింది ఆయన అన్నాడు. ఎవరు? ధృతరాష్ట్రం. తగంగ పోవ చెప్పి బాంధవావళికి అభిముఖుడై నిజాలయముల కరుగుపెట్టి ఆయన నువ్వు ఏంటి అని చెప్పేసి బంధువులందరూ చూపించిన ఆయన మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి ధృతరాష్ట్రుడు, నేను పెద్దవాడిని అయిపోయాను, ఇంతసేపు కంటే ఎక్కువ మాట్లాడను, నేను కూడా నా మంత్రివేంద్ర మందిరానికి వెళ్ళిపోతానని చెప్పాడు. కావచ్చును తాను అభ్యంతర గృహం మన కరిగి సుఖాసీనుండై ఉన్న మానవనాథుతో గాంధారి దేవా వనంపునకు ఎప్పుడు విచ్చేయు వాడవని అడిగిన ఆ భూవల్లభుండ దేవి. సరే ఈయన వెళ్ళిపోయాడు, అభ్యంతర మందిరికి వెళ్ళాడు. ఆయనతో పాటే ఈయన పట్టపురాణి గాంధారి వెళ్ళింది. అక్కడ కొంచెం సుఖాసీనుడు కూర్చున్నాడు. అప్పుడు గాంధారీదేవి ఈయన దగ్గరికి వచ్చి, దేవా ప్రాణేశ్వర, మనం అడవులకు ఎప్పుడు వెళ్దాము అని అడిగితే, అలా అడిగినటువంటి గాంధారితో ఈవిడ ఈ పాఠాలు చెప్పేటప్పుడు మీ చెవులు కొరకడానికి వీళ్ళు వస్తారు. ఏం కొరికింది ఇప్పుడు ఆవిడ? ఇచ్చాను కరెక్ట్ గా 20 minutes తీసుకొని తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చింది, అందుకని చాలా కలిపేసి నువ్వు ఈసారి 9 అని చెప్పు. మా తండ్రి పరాశర సుతు చేతన్ బట్టి అనుజ్ఞ. అప్పుడు ఏం చెప్తున్నాడు? మా తండ్రి పరాశర సుతు చేత పరసిన అనుజ్ఞ శీల పరత్వోపేతుడగు ధర్మతనయుడు ప్రీతి నొడంబడి బంధు బృందయుతము. ఓ గాంధారి, మా నాన్నగారు అయినటువంటి పరాశరుడు కొడుకైనటువంటి ఆ వ్యాసుడి చేత నాకు ఆగి దొరికింది. ధర్మతత్పరుడైనటువంటి ధర్మరాజా ఒప్పుకున్నాడు, ఆయన బంధువులందరూ కూడా ఒప్పుకున్నారు. తర్వాత ఇంకా తడయనేలా, ఇంకెందుకు ఆలస్యం, ఎందుకు ఏడిపోదాం. వెడలుదము, చాలా వేగంగా వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ వచ్చే నెలలో 2 నెలల్లో ఎందుకు వెళ్ళిపోదాం, తొందరగానే వెళ్ళిపోదాం. అయితే అది ఇప్పుడు నిజం చెప్తున్నాండి, ఇప్పుడు నిజంగా పాపం వచ్చింది. అట్లు కళ్ళజూదమాడి అంటే మాయాజూదమాడి పాపబాగులైన నీదు పట్ల. ఇక్కడ మంచి తెలుగు నాటి ఉంది. ఇక్కడే సంస్కృతానికి తెలుగుకి కొంచెం డిఫరెన్స్ పడింది. మరి ఎందుకు రాశారో మనకి తెలియదు. నీదు పట్టుల సుగతికి అనుచువాడు తప్పము
మనం వెళ్దాం, వెళ్ళిపోయి హాయిగా తపస్సు చేసుకుందాం. ఎందుకో తెలుసా, మాయాజూదం ఆడి పాండవుల్ని అనేక కష్ట నష్టాలకు గురి చేశారు నీ కొడుకులు. నీ కొడుకులేంటి, ఈ కొడుకులు కదే. మీరు ఇప్పటికి కూడా చూడండి, వాడు ఏదన్నా ఆటల్లో ఆడి కింద పడ్డాడు అనుకో, తండ్రి వచ్చి ఇదిగో నీ కొడుకు చూశాడు. అదే వాడు చక్కగా రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ అన్నాడు. మా అబ్బాయి అండి, అప్పుడు మా తప్పు చేసినప్పుడు నీ కొడుకు, భార్యనా అంతే. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది, ఇగో చూడు నీ కొడుకు చూడు ఎంత చేశాడు అంటే, అప్పుడు దానివల్ల జరిగేటువంటి అపకీర్తి మనకి రాకూడదు, కీర్తి మాత్రం రావాలి. అయితే ఇది సంస్కృతంలో కాబట్టి వాళ్ళు అలా చేశారు. వాళ్ళ సుగతి కోసం మనం తపస్సు చేద్దాం. పాప ఇప్పటికీ ఆయనకి ఆ పుత్ర ప్రేమ పోలా, పుత్ర ప్రేమ వాళ్ళ పోతే పోయారు అనుకోవట్లేదు. వాళ్ళ సుగతి కోసం మనం తపస్సు చేద్దాం. అయితే ఇది సంస్కృతంలో ఎలా ఉందంటే, ఈ ప్రపోజల్ ఫస్ట్ గాంధార్ నుంచి వచ్చింది. అండి కళ్ళజోదం ఆడారు, వాళ్ళ పాండవుల్ని పాపం చాలా ఇబ్బందులు పెట్టారు. మనం అడవులకు వెళ్ళిపోయి చక్కగా తపస్సు చేద్దాము, ఆ తపో ఫలితంగా మన పిల్లలకి సద్గతులు వస్తాయి అని అంది. అప్పుడు ధృతరాష్ట్రుడు అవునన్నాడు. కానీ ఇక్కడ ఈ ప్రపోజల్ గాంధారి అడగలేదు. గాంధారి చేత ఓన్లీ ప్రశ్న వేయించాడు, మనం ఎప్పుడు వెళదాము అని. ఇలా మార్చడంలో మరి తిక్కన గారికి ఔచిత్యం ఏంటో మనకి తెలియదు. కానీ బహుశా గాంధారి చేత ఆ మాట అనిపించడం ఇష్టం లేదు. తన కొడుకులు చెడ్డవాళ్ళు అని తన నోటి చేసి అనిపించడం గాంధారికి ఇష్టం లేదు. తిక్కన గారు ఎలా అయినా తల్లి తన కొడుకుని తను చెడ్డవాడు అని అంది కదా, అది ధృతరాష్ట్రుడు కాబట్టి ఇప్పుడు అయినా వాళ్ళ ప్రశ్న కోసం అనిపారు. ఇది సంస్కృత భారతంలోను తిక్కన గారి భారతంలోను తేడా. ధృతరాష్ట్రుడు వనవాసంబునకు పురజనులచే అనుజ్ఞ. ఇప్పుడు ఈయనకి పరాశరుడు అజ్ఞ వచ్చారు, ఇప్పుడు పురజనుల అనుజ్ఞ కూడా పొందాలి ఈయన. చూడండి, అసలు నిజంగా రాచరికంలో ఉన్న ప్రజాస్వామ్యం అది. ప్రస్తుతం మనది ప్రజాస్వామ్యంలో ఉన్న రాచరికం. అందుకే చూడండి, వాళ్ళు వస్తుంటే మనం ఇందుకు కట్టడం, వాడు రాజుగా ప్రవర్తిస్తున్నాడు. అది తర్వాత అని పలికి మగువ దిక్కు మొగంబై వారికి సుగతి కలుగునట్లుగా ఇప్పుడు నువ్వు కొన్ని పుణ్యక్రియల అజాతశత్రు అనుమతితో మనం వెళ్దాం. అయితే మన వాళ్ళకి సుగతి కలగడానికి మనం తపస్సే కాదు, కొన్ని మంచి పనులు చేద్దాం. ఏదో భూదానం అంటే, లేకపోతే గోదానం అంటే, లేకపోతే చెరువు తవ్వుతాం, ఇటువంటి ఏవో చేద్దాం. అయితే ఈ పని మనం అజాత శత్రువు యొక్క అనుమతి తీసుకుని చేద్దాం అన్నాడు ధృతరాష్ట్రుడు. అని నిశ్చయించి తనకు తపోవన గమనంబునకై పౌరుల అనుజ్ఞ కొనవలెనని పాండవాగ్రజను చెప్పని పనిచిన పురజనంబుల నెలను పడి చేసి వెలార్చుకొను. ఆయన ఏం చేశాడండి, అయినా నేను వనవాసానికి వెళ్ళాలి, వనగమనములకు వెళ్ళాలి. అయితే దానికి ముందర నేను పురజనుల యొక్క అనుమతి తీసుకోవాలి అనేటప్పటికీ ధర్మరాజు గారి కౌలు పెట్టాడు. ధర్మరాజు గారు వెంటనే ఆ పుర ప్రముఖుల్ని ఒక ఏర్పాటు చేశాడు. పడి అంటే వాళ్ళని కౌన్సిల్ చేశాడు, అంటే అసెంబుల్ చేశాడు. అంటే అక్కడ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుల ముఖ్యంలో వాళ్ళందరూ వచ్చి కూర్చోండి. అది అఖిల బంధుమిత్రులను తాను వచ్చి, బంధువులు మిత్రులు తాను కూడా వచ్చి ధృతరాష్ట్ర మందిర ద్వార పురోభాగం. ధర్మరాజు కూడా వచ్చాడు. ధర్మరాజు గారి బంధువులు మిత్రులు ఆ పుర ప్రముఖులు అందరూ వచ్చి ఆ ధృతరాష్ట్ర మందిరలో పూర్వ భాగంలో పాకెట్లో నుంచున్నారు. అంబికేయుడు గాంధారియును తోడరావిడని ఆ గాంధారి తోడుగా అతను బయటకు వచ్చి వారి సన్నిధి కిందని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సంపూర్ణమైన నగర జన ప్రకారం, అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ప్రకారములు అంటే సమూహములతో ఉన్నటువంటి ఆ వాళ్ళని ఉద్దేశించి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే,
ఏమంటున్నారంటే ఈయన సీసపద్యం. శీసపద్యం. కౌరవ కోటియు మీరు పెద్దయు కౌరవ కోటియు మీరు పెద్దయు కాలమనగి పెనంగి కాలమనికి పెనంగినైనా ఈ కౌరవులు మీరు అంటే ప్రజలు చాలా రోజులు బట్టి పెనవేసుకుని ఉన్నారు. అంటే మీ యోగక్షేమాలు చూస్తూ రాజులు, వాళ్ళ మంచి చెడులు చూస్తూ మీరు ఒక రోజు కాదు చాలా రోజులుగా పెనవేసుకుని కాలమనగి పెనంగి అన్యోన్య సంభృతాధిక స్నేహులై సమృతాత్మ స్నేహితులై అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు స్నేహం మించుకోరు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు స్నేహం ప్రవర్తించితిరి. మీరు అనగవర్తంలారా పాపము లేని ప్రవర్తన కలిగినటువంటి వాడు మీరు ఇలా ప్రవర్తించారు. వినుడు నాదు పలుకు. ఇప్పుడు నా మాట వినండి. మీరు ఎప్పుడు పాపం లేదు. మీరు అందరూ కౌరవులు మీరు కూడా కలిసిమెలిసి ఉన్నాం ఇన్నాళ్ళు మట్టి. మీ యోగక్షేమాలు మేము, మా మంచి చెడులు మీరు చూసాం. అందుకే ఇన్నాళ్ళు రాజ్యం చేయగలిగాం, ఏ తిరుగుబాటు లేకుండా. అయితే ఇక్కడ చాలా గొప్ప విషయాలు తెలుస్తాయండి, చాలా మంచి విషయాలు తెలుస్తాయి. అందుకు ఇక్కడ చెప్పేది వినండి జాగ్రత్తగా. వృద్ధునకు తపశ్చరణంబునకై అయినా వృద్ధులైన వాళ్ళు తపస్సు చేసుకోవటానికి వనములకు వెళ్ళిపోయటం వాళ్ళు చేయవలసిన పని. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు అందుకే రిటైర్మెంట్ అనేది ఇచ్చింది. వనాలకు వెళ్ళకపోయినా పట్టించుకోవటం, గెట్ యువర్ సెల్ఫ్ డిటాచ్. లేదా ఇవి ఒక వాసన రూపంలో మళ్ళీ వచ్చే జన్మ వరకు తగులుకుంటాయి. Now he is old enough to take his own decisions. నువ్వు ఎన్నాళ్ళు అలా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఇక అలాగే ఉండిపోతుంది అని చెప్పారు. సరే అలా ఉంటే అర్హకర్మ ముచిత కృత్యంబుల యోజ మీరెరిగిన అదియక మది ముదమార మీరలెల్ల నాకు అనుగ్రహించాయా. ఇప్పుడు వృద్ధులకి తపశ్చరణము వనమునకు వెళ్ళడం తక్షణ కర్తవ్యం. కాబట్టి మీరు ప్రేమతో నాకు అనుగ్రహిస్తే నేను గాంధారిని తీసుకొని నేను వనములకు వెళ్ళిపోతాను అన్నాడు ఈయన. అనుగ్రహించి కానకపుచ్చుడనుడు సర్వజనులు అశ్రుపిహిత దృష్టులగుచు గెడలుగా నాకు మీరు అనుజ్ఞ ఇవ్వండి అనగానేటప్పటికీ వాళ్ళు కళ్ళ నీళ్లతో తడిసిపోయినటువంటి ముఖం కలిగిన వాళ్ళే అశ్రుపూరితమునకు ఆ డగ్గుద్దిగతో గద్గదమైన స్వరంతో అందరూ ఆ పురప్రముఖులందరూ ఏడవడం విని ధృతరాష్ట్రుడు వానికి విని వాళ్ళతో ఇలా అంటున్నాడు. ఆ ఏడుపులు అవన్నీ విన్నాడు. విని ధృతరాష్ట్రుడు ప్రజ ముదమందంగా పాలించే కొడమి శంతనుడు ఆయన ఈ భూమిని ప్రజలకి ఆనందం కలిగేటట్టుగా పాలించాడు శంతనుడు. ఎవరు? శంతనుడు అనంతరము శంతనము చేత రక్షితుడగుచు మీరలు ప్రీతి పొదల విచిత్ర వీర్యుండు యుద్ధాత్రియులే. ఆ శంతనవుడు రక్షిస్తూ ఉండగా మా నాన్నగారు అయినటువంటి విచిత్ర వీర్యుడు బాగా పరిపాలించారు. చూడండి, విచిత్ర వీర్యుడు ఎలా పరిపాలించాడు? శంతనవుడి చేత రక్షింపబడి. తర్వాత పదపడి పాండుండ్రుపాలుడు మీరు హర్షింపంగా భూమి రక్షించే తర్వాత ఏం జరిగింది కదా. కాబట్టి పదపడి పాండుండ్రుపాలుడు మీరు హర్షింపగా మీరు ఆనందం పొందే విధంగా భూమి ఆయన రక్షించారు.
పిదప ధర్మానందరుని చందంబు ఎరిగినది. ఆ తర్వాత ఇప్పుడు ధర్మరాజు, ఇప్పుడు 15 సంవత్సరాల మట్టుకు మీరు చూస్తున్నారు. పాప మధ్యలో తన కొడుకు పేరు చెప్పుకోవాలి, ఏ మాట కమ్మ మధ్యలో ధర్మరాజు దుర్యోధను పరిపాలించాలా. కాబట్టి ధర్మానందుని తీరు మీకు తెలిసింది. శంతనుడు చక్కగా ప్రజలకి ఆనందం కలిగేటట్టు పరిపాలించాడు. ఆ తర్వాత శంతనుడి రక్షణలో విచిత్ర వీరుడు పరిపాలించాడు. పాండుడు మీకు ఆనందం కలిగించాడు. ఏ ధర్మరాజు గురించి చెప్పేది ఏముంది, మీకు తెలిసిన విషయం. ఇతనిని అనుసరింపక అన్యాయం ఆచరించి దుర్నయంబున నిలయేలి చెప్పాడు. ఇతను అనుసరింపక, ఇటువంటి ధర్మరాజును అనుసరింపక అన్యాయంగా ఇలా నేలి త్రుంచే అతి పాపం. ఇతన్ని ధర్మరాజును అనుసరింపకుండా తను సొంతంగా రాజ్యం చేసి ఈ కులాన్ని నాశనం చేశాడు, రాజుల్ని నాశనం చేసేసాడు. అందుకని చాలా మంది అటువైపు ఇటు వచ్చారు, కులాన్ని నాశనం అయిపోయింది. ఇగో ఈ ధర్మరాజును అనుసరించకుండా దుర్యోధనుడు తెచ్చి పెట్టుకున్నటువంటి పెద్ద కష్టం. తర్వాత వాని దుశ్చేష్టలకు మూలమే చాలా మంది మాడిపోయాడు. అయితే దుర్యోధనుడు అలా చేశాడంటే కారణం ఎవరయ్యా? నేను కాదు. నేను అతన్ని పరోక్షంగా ప్రోత్సహించాను, ప్రత్యక్షంగా అతన్ని ఆపలేకపోయాను. అందుకే వాడు ఇలా అయ్యాడు అన్నారు. తర్వాత అది మీ మనంబులను పెట్టక, అది మీ మనసులో పెట్టుకోకండి, దయచేసి వదిలేసారు. మహి లెస్సగా రక్షించిన మహిత గుణుల ఎన్న కొడుకు చూసారా, మనుమండలి. ఈయన ఇటువంటి వాడే మహిని గొప్పగా రక్షించినటువంటి వాడి అన్న కొడుకు, వాడి మనబడు. అంటే ఈయన ఆ విచిత్ర వీర్యుడి ఒక మనబడు, లేదా పాండుపాలుడి యొక్క అన్న ధృతరాష్ట్రుడి కొడుకని మాత్రమే చూడండి. నాకు హితంబు కోరి కరుణాసహితులరై నా వ్రతానికి, నేను వ్రతాన్ని చేసుకుంటున్నాను, ఆ వ్రతానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. ఆ వ్రతానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను వెళ్తాను అనేటప్పటికీ అని అప్పుడు జనంబుల మనంబుల లేకున్నాను తన కీళ్లు పాప ఆ జనాల మనసులో లేదు, కానీ తను చేసినటువంటి ద్రోహాలన్నీ చెప్పాడు. ఈ పాండవుల్ని వారణావతంలో అంటే వారణాసిలో కుంతి సహితంగా దహింపజేస్తాను లక్క ఇంట్లో అన్నాడు. నేను అనుమతి ఇచ్చాను. ఈ భీముడికి విషాన్నం పెట్టాడు, నాకు తెలుసు. నేను అప్పుడు దుర్యోధనుని ఆపలేదు, జోగమాడాడు, ఆపలేదు. ఇలా అన్ని చెప్పుకున్నాడు బాబు తనే. వాళ్ళ మనసులో ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు నిజానికి. వీటన్నిటికీ కారణం నేను. కాబట్టి నిజంగా పరివర్తన చెందిన ధృతరాష్ట్రుని చూస్తున్నాం ఇప్పుడు మనం. ఆ పరివర్తన రావాలండి. ఒక వయసు వచ్చిన తర్వాత అయినా రాకపోతే ఇక వాడు బాగుపడ్డాడు. అందుకే ధృతరాష్ట్రుడికి బాగుపడ్డాడు. వాళ్ళు గొప్ప తప్ప చేశాడు ఆయన. చూస్తారు ఇప్పుడు. అరణ్య గమనానుజ్ఞాకరణంబునకు ప్రార్థించి, అది అరణ్య గమనానుజ్ఞాకరమునకు నేను అరణ్యానికి వెళ్ళడానికి నాకు అనుజ్ఞకు ప్రార్థించాడు. విభుండు వెండి ఇంకా ఇలా అంటున్నాడు పాపం ఆ ధృతరాష్ట్రుడు. ఏమన్నారంటే వృద్ధ కృపణ పుత్ర అది చూసారా, ఈవిడ చూపించారు గాంధారి చూసారా, వృద్ధురాలు కృపణ పుత్ర విరహిత. ఈవిడ ఎలా ఉందయ్యా అంటే పాపం ఆ పుత్రులందరూ చనిపోయారు. పుత్ర విరహిత గాంధారి నెలంతా చూచి మీరలకట చూచి అయిన మీరలకట కరుగుట మేలని మాన్యులారా గౌరవింపదగినటువంటి ఓ పౌరులారా, ఇగో ఈవిడైనా చూసి నాకు అనుకుంది. చూసారా, పెద్ద ఆవిడ ముసలావిడ, కొడుకులా లేరు.
నాకు కొడుకులు లేరు, ఈవిడ్ని చూసేయండి. ఎందుకని? మీకు ఉండి ఏం చేస్తాయి? వృద్ధ విరేక ఈ నెలంతా ఈ చూసాను, ఈ గాంధారం చూసేనా మాకు అరణ్యానికి వెళ్ళి ఆజ్ఞించాడు. మేము వెళ్ళిపోయి చేసుకుంటాం అన్నాడు. అని పలికి పాండవాగ్రజ చూపి అలా ఈ ధర్మరాజును చూపించి తమ్ముల నడుమని తండు దిక్పాలక మధ్య భాసితుడైన మఖబోలి మహనీయ విభవ సమగ్రత వెలిగెడు నేమిట నేమరకెప్పుడు మీరలి ఇతని పొదివి ప్రీతిగా వర్తింపుడయ్యా. అయినా నలుగురు తమ్ముళ్ళ మధ్యలో ఉన్న ఈ ధర్మరాజు ఎలా ఉన్నాడంటే దిక్పాలక పరివేష్టిత, అంటే ఆయన చుట్టూ దిక్పాలకులు ఉన్నారు. అలా దిక్పాలకుల చుట్టూ ఉన్నటువంటి ఇంద్రుడిలాగా ఉన్నటువంటి ఈయన్ని మీరు ఏమరక అంటే చాలా శ్రద్ధగా కొలవండి, ఆయన అనుసరించండి, ఆయన్ని నన్ను ఆయనలో చూసుకోండి, చాలు, నన్ను ఆయనలో చూసుకోండి అని చెప్పారు. ఆహా, చాలా అక్కడి మాట ఉన్నాయండి ధృతరాష్ట్రుడు. నిజంగా ఈ మాటలు విన్న తర్వాత నేను ధృతరాష్ట్రుడు ఫ్యాన్ అయిపోతాను. ఇల్లడా, నేను మీకు ఇల్లడ ఇస్తున్నాను. ఇల్లడా అంటే ఏంటంటే నా దగ్గర ఏదైనా ఒక మంచి విలువైన వస్తువు ఉందనుకోండి, నేను మీకు ఇల్లడ పెడతాను. ఇల్లడ సాగర పెట్టం కాదు, మీ దగ్గర పెడతాను. నేను ఏదో ఊరు వెళ్తున్నాను, మీ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత నాకు మీరు ఆదించారు. కాబట్టి నా ధర్మరాజుని మీకు నేను ఇల్లడ పెడుతున్నాను అంటే న్యాసంగా ఇస్తున్నాను. మీరు చక్కగా ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయన మీ యోగక్షేమాలు చూస్తాడు, మీరు ఆయన యోగక్షేమాలు చూస్తాడు. మళ్ళీ నా ధర్మరాజుని నాకు అప్పగెప్పాలి. చూడండి, తన కొడుకు యొక్క దుశ్చేష్టతలను తను చెప్పుకున్నాడు, తన యొక్క తప్పుని ఆయన ఒప్పుకున్నాడు, ప్లస్ ఇప్పుడు చెప్తాడు మిమ్మునెల్ల భంగుల తన పరిపాలనంబున మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఏ రకంగానైనా మిమ్మల్ని మీకు పరమ సుఖం కోసం ఈయన ప్రయత్నం చేస్తాడు. ఈయన చేస్తాడు కూడా, మిమ్మల్ని పరమ సుఖులుగా చేస్తాడు. ఇందులో అనుమానం లేదు, పరమ సుఖులుగా చేస్తాడు. మీకు అటువంటి ధర్మరాజుని ఇల్లెడ పెడుతున్నాను అంటే న్యాసముగా ఇస్తాడు అన్నాడు. తానప్పగించిన వాడ నేను మీకు వేడి తాకునట్లుగా నేను మీకు వేడి తాకునట్లుగా చెరిప అంటే మీకు ఏ విధమైన కష్టము రాకుండా ఆయన చూసుకుంటాడు. మహాలక్ష్మి. కాబట్టి నేను మీకు వేడి తాకుండా అంటే మీకు ఏ విధమైన కష్టం రాకుండా అది నేను మీకు అస్మత్కులీనులకు మా కులంలో వాళ్ళకి బాగా దుఃఖం తెప్పించాను. ఎందుకని? నేను ధర్మరాజు కష్టం కలిగించాను, మీకు ఆయన కష్టం కలిగించాడు. మీరు కంగారు పడదు, నేను మీకు ఇల్లడి పెట్టి వెళ్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు. అరయగనెన్నండైనను మీరలు నాకెగ్గుగాక వెలగుట లేదో పౌరవరులారా, మీరు నాకెప్పుడు నేను నా ఆజ్ఞను మీరు ఎప్పుడు అతిక్రమించారు, మీరు నన్ను ఎప్పుడు అవమానించలేదు, మీరు నాకెప్పుడు ఎగ్గు చేయలేదు, అంటే ఏ ద్రోహం చేయలేదు. నన్ను గారవమున ఇప్పుడైనా ఇప్పుడు కూడా గౌరవంతో నన్ను కాననమనకు అరణ్యానికి గౌరవంగా పంపించాను. పౌరజనములు ఏడ్పులు వాళ్ళు ఏడ్పులన్నీ దిగమింగుకున్నారు. దిగమింగుకొని ఒండొరులను చూసుచూ ఊరకొన్న మహేశ్వరుడు ఇలా ఒక్కొక్కళ్ళు చూస్తూ వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆ మహేశ్వరుడు
ఆ ధృతరాష్ట్రుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. సీసపతి సీసపతి సాధు చరిత్రయు సాధు చరిత్రయు శాంతయునైన ఈ గాంధారియును నేను గాంధారయును అంటే ఈవిడ పరమ సాధు పరమశాంతం అయినటువంటి ఈ గాంధారి నేను గాఢ వినయమారా మీ తెలివిట్లు గోరుచున్నారా మేము వినయంగా మిమ్మల్ని మీ తెలివి మీ జ్ఞానాన్ని మేము కోరుతాం. మీరు మీకు అనుగ్గిస్తేగా నేను వెళ్ళలేను, మీరు మాకు అనుగ్గించేయండి. ఉన్నారమఖిల ధర్మాభిఘ్నుడగు అఖిల ధర్మాభిఘ్నుడగు అంటే అన్ని ధర్మములు తెలిసినటువంటి పరాశరాత్మజుండును ధార్మికాగ్రని పాండవాగ్రజుడు నాకు నరణ్య గమనమునకు ఇచ్చాడు. అయ్యా అన్ని ధర్మములు తెలిసినటువంటి వ్యాసుడు పరమ వినయశీలి ధర్మశీలి అయిన ధర్మతత్పరుడైన ధర్మరాజు నాకు నేను పరమశాంతమూర్తి సాధువర్తి అయినటువంటి ఈ గాంధారి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మమ్మల్ని మాకు అరణ్య గమనము మేము అడవుకు వెళ్ళిపోవడానికి మీరు మాకు అనుజ్ఞ ఇవ్వండి, మీరు మాకు సెలవు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అన్నాడు ధృతరాష్ట్రుడు. చాలా వినయంగానే అన్నాడు. ఇందులో ఏ విధమైనటువంటి రాజకీయ కుతంత్రము లేదు. అది ఇలా చెప్తున్నాడు, మేట్పు కేలౌదల గదించి నేను ఎలా చెప్తున్నా అంటే నా చేతులు రెండు ఇలా పెట్టి ఆ రెండు చేతుల్ని నా నుదుట మీద పెట్టి మీకు ఓ కృపార్థులారా దయగలిగినటువంటి పౌరులారా అనుమతి చేయుడు మీరు. చూడండి ఇది రాసరికం, కానీ ఆయన ప్రజల్ని వేడుకుంటారు కాబట్టి అది అసలు ప్రజాస్వామ్యం. అది ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు ప్రకటించేసి మన మీద రుద్దుతున్నారు వీళ్ళు. నువ్వు నిర్ణయాన్ని ప్రకటించేసి ఇది ప్రజాస్వామ్యం అంటే ఎలా కుదురుతుందండి? నువ్వు ప్రజలందరితో డిస్కస్ చేసావా? నీకు సొంతంగా ఒక రోజు నీకు 1000 రూపాయల నోటు నచ్చలేదని తీసి పారేశాడు ఒక రాజకీయ కీటకం. ఒక రాజకీయ కీటకము తనకు నచ్చలేదని 1000 రూపాయలు పరుగు తీసేశాడు. వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి. అందండి ఈయన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాడు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని కారాగారంలో పెట్టి రాజకీయ రాజసూయం సాగిస్తున్నటువంటి ఒక పరమ దుష్టుడు. చెప్పండి. వారలుత్తరీయంబులు వదన వినిహితములుగా వెంటనే ఆ మాట వినంగానే ఆ పై ఉత్తరీయం తీసుకుని ముఖాన్ని కప్పేసుకున్నారు. ముఖాన్ని కప్పుకుని వాళ్ళు, ఎందుకంటే రాజుని అలా చూడలేక, రాజు ఇలా దండం పెడుతుంటే చూడలేక, ఎందుకంటే ఒక పెద్దవాడు మనకి నమస్కరిస్తున్నాడు అనుకోండి, వాళ్ళు చూడడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కప్పేసుకుంటారు లేదా కళ్ళు పూసుకుంటారు. అయినా కూడా మనం చూసాం అనుకోండి, అంటే వీడికి సంస్కారం లేదు కదా, వాళ్ళు వెంటనే ఆ ఉత్తరం తీసుకుని ఇలా కప్పేసుకున్నారు మొఖం మీద. కప్పుకుని రోదనము రవరంబులు అందరూ పెద్ద పెట్టుని ఏడవడం ప్రారంభించారు. ధృతరాష్ట్ర మహారాజా, నీ అంతటి వాడు మాకు నమస్కారం చేయటమా? చెయ్యి. విను ధరణీశవర్య, ఓ జనమే చేయ వినవై. ఆ తర్వాత ఏమైందో చెప్తాను. అట్లు ఏడ్చి కొంతసేపు బాగా ఏడ్చి కొంతసేపు అయిన తర్వాత ఆ ఏడుపు ఆపేసుకునే వాళ్ళు తమయంత ఒట్టును కూడుకొని కార్యవచనం ఆర్య చరితుండు చతురాలాప కళ్యుండు అది అంటే మంచి ఎప్పటికప్పుడు చక్కగా మాట్లాడేటువంటి వాడు, కొంచెం చతురక్తుగా మాట్లాడేటువంటి వాడు, కొంచెం ఆర్యుడు అంటే గౌరవింపదగినటువంటి వాడు అయినటువంటి శంభు అని విప్రోత్తముడు. శంభు అని విప్రోత్తము. ఈ పేరు మీదే చాలా గొడవ ఉంది ఇక్కడ. కొంతమంది ఈయన పేరు సంస్కృతంలో సాంబా అని రాశారు. ఇప్పుడు ఈ తిక్కన గారికి దొరికినటువంటి వ్రాతపతి ఏదైతే ఉందో అందులో శంభుడు ఉండొచ్చు. ఇప్పుడు వ్రాతపతిలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీకు నేను చెప్పాను, రాసిన దాంట్లో చరము అని ఉంది, మిగతా దాంట్లో చరపు అని ఉంది. వ్రాతపతి మీకు దొరుకుతోంది. అయితే ఈ వ్రాతపతులు ఎలా ఉన్నాయంటే
తిక్కన గారు అసలు రాసింది మనకి సరస్వతి లైబ్రరీలో ఉంటుంది. తర్వాత దాన్ని కొంతమంది రాసి పెట్టేశారు. కాబట్టి ఈ ప్రింట్ చేసినటువంటి అంటే ముద్రించినటువంటి భాగం ఒకలాగా ఉంది, రాసినటువంటిదేమో ఇంకోలాగా ఉంది. అలాగే వ్యాస భారతంలో ఈయన పేరు సాంబా అని ఉంది, సాంబాఖ్య అని. సాంబుడని పేరు కలిగిన బ్రాహ్మణుడు అని ఉంది. ఇంకొన్ని దాంట్లో ఈయన పేరు శలాఖ్య అని ఉంది. మరి తిక్కన గారికి మరి దొరికిన దాంట్లో మరి శంభుడు అని ఉందేమో, మరి అందుకని శంభు అని రాసి ఉంటారు. లేకపోతే పేరు మార్చాల్సిన అవసరం ఈయనకి లేదు కదా తిక్కన గారికి. బహుశా ఆయనకి దొరికిన దాంట్లో అలా దొరికింటూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఏదైనప్పటికీ ఒక బ్రాహ్మణుడు, మంచి మర్యాదస్తుడు, మంచి చమత్కృతిగా చతురోక్తులు మాట్లాడగలిగిన వాడు, ఆ కార్యానికి తగినగా మాట్లాడినవాడు శంభుడిని నాయన ఈ ప్రజలందరికీ ప్రతినిధిగా నువ్వు మాట్లాడబోయావు ధృతరాష్ట్రుడితో అన్నారు. అది వాళ్ళు చెప్పాల్సినవన్నీ ఈ శంభుడికి చెప్పారు. శంభుకి ఈ శంభు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పారు. ఇత్తెరంగున ధృతరాష్ట్రుడితో నడుమని నియోగించిన నా తండ్రి ఆ రాజు అగ్రభాగమున చేరి సవినయంబుగా ఇదిగో ఈ విధంగా రాజుతో మాట్లాడు అని చెప్పారు. అప్పుడు ఆయన ముందరకు వచ్చి ఆ రాజుకు ఎదురుకుండా నిలుచు ఆ శంభుడు అనేటువంటి బ్రాహ్మణుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా మాట్లాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, పెడుతున్నావు అది ఐస్ ప్యాక్ పెడుతూ వెళ్ళిపోయాడు. సరే నాకు వాడికి పెట్టినా నాకు పెట్టినా ఒకటే. ధృతరాష్ట్రుడితో శంభువను విప్రుడు పౌరజన సమ్మతి చెప్పుట. అప్పుడు అయ్యా ధృతరాష్ట్రుడు పౌరులు ఒప్పుకున్నారు అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నారంటే భరత వంశములలో ఉత్తముడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అంటే మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అంటే యాక్చువల్గా అది పబ్లిక్ ఒపీనియన్. మీరు ఇది వినే, అందుకే భారతము ఏదో మనం వినటం కాదండి, మంచి చదువు యవ్వనంలో ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని రీసెర్చ్ చేయొచ్చు. దుర్యోధనుడు ఎటువంటి వాడో ఈయన చెప్పాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఎటువంటి వాడో ప్రజలు చెప్తున్నారు. కాబట్టి మీరు వినాలి, వినండి. పౌరజనంబులు తమ మాటలుగా సన్నిధానంబున ఉపన్యాసమనరింప పంచిన. అయ్యా పౌరజనములందరి ప్రతినిధిగా మీ సన్నిధిలో మాట్లాడమని నన్ను పంపించారు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను. అట్టి భాషణములు ఏకాగ్ర బుద్ధి వాళ్ళందరూ చెప్పమన్న మాటల్ని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ఏకాగ్రతతో అవతరించాలి. దేవారా స్వామి మహారాజా మీ మహాన్వయంబున అన్వయం అంటే వంశం. మీ మహాన్వయంబున మహీ విభులయందు ఒప్పమి. అది మీ మహాన్వయం, మీ మహావంశములో ఒప్పమి అంటే చెడ్డవాడు, అంటే వీడు చెడ్డవాడు అని ఒక్కడి కూడా మేము చూడలేకపోయాం. ఇప్పుడు అంటే ఈ చంద్రవంశపు రాజుల్లో ఇప్పుడు మీ ఉన్నారు, మీ నాన్న విచిత్రవీరుడు, వాళ్ళ నాన్న శంతనుడు, వాళ్ళ నాన్న మహాభీషుడు, వాళ్ళ నాన్న మహాపత్నుడు, ఇలా మనం తీసుకుంటూ వెళ్ళిపోతే ఎవ్వరూ కూడా ప్రజానురంజకంగా పాలించిన వాళ్లే తప్ప ప్రజాకంటకులుగా పాలించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఒకటి. రెండు, కానము మమ్ము మీరు కన్నట్టి ప్రజలను ఎట్టెట్ట ఆదరమున మీరు అందరూ కూడా, మీరే కాదు, మీరు మీ
నాన్న మీ తాత ముత్తాతలు అందరూ కూడా కంటికి రెప్పల్లాగా మమ్మల్ని కాచారు. ఇంకా వినండి. దుర్యోధనుడు చేసిన అనర్హం అదే ఇంకోటి చెప్తున్నాడు. దుర్యోధనుడు చేసిన అనర్హం ఒక్కటి కూడా, దుర్యోధనుడు ఒక్కటి కూడా చెయ్యకూడని పని ఆయన చెయ్యలేదు. ఇది ప్రజల పట్ల, ఇది నిజం. ఆయన శత్రుత్వం అంత పాండవులంతే. వాళ్ళు మంచి ప్రజారంజకంగా పాలించాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ప్రజారంజకముగా పాలించినాడు అని ప్రజలు ఇప్పుడు సొంతంగా ఏదో, ద వర్డ్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ది లెగ్ బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది కాప్. అదేదో పెదవి చివరి నుంచి రావట్లా, హృదయాంతరాళంలోంచి వస్తుంది. దుర్యోధనుడు చేసిన అనర్హం ఒక్కటి లేదు. అతను పాండవుల పట్ల వ్యతిరేకై పాండవులకు అనేక కష్ట నష్టాలు తీసుకొచ్చి ఉండవచ్చు, కానీ ప్రజల పట్ల మాత్రం అతను ఎన్నడూ కూడని పని చేయలేదు. ఇది దుర్యోధనుడు కూడా చేయలేదు. అది సంగతి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన రాజకీయ నాయకులు దుర్యోధనుడితో కూడా పోల్చలేము. తర్వాత నిన్ను త్రిలోకోత్తరుడు సత్యవతి కొడుకు ఏమని సమ్మతించి, అది నిన్ను త్రిలోకోత్తరుడు సత్యవతి కొడుకు ఏమని సమ్మతించి దానిని అయ్యా పరమ నియమంతో త్రిలోకోత్తరుడు మూడు లోకముల్లో ఉన్నటువంటి వాళ్ళందరి చేత పూజించేటువంటి ఆ సత్యవతి కొడుకు అయినటువంటి వ్యాసదేవుడు నిన్ను ఏ విధంగా ఆజ్ఞాపించారో ఆ విధంగా చేయి. అంటే మీరు అడవులకు వెళ్ళిపోవచ్చు అంటూ వాళ్ళు చెప్పారు. ఈయన చెప్పాడు కదా, దుర్యోధనుడి పేరు పంపుకున్నాడు కదా, అది మనం దుర్యోధనుడు. ఇందులో కొంత ధృతరాష్ట్రుడి రాజకీయ చతురత కూడా ఉంది. అంటే ప్రజల చేత చెప్పించాడు ఆ మాట పాండవులకు, నాయన మావాడు మీ పట్ల దుష్టుడై ఉండొచ్చు, కానీ ప్రజలకు వాడు ఇష్టుడు. అడలెడబడగా మమ్మును విడిచి గురువైన శోకవేదన ఏమి కుడిపినప్పటికీ తోడ్పడు నీదగు సద్గుణములు అది నువ్వు మాకు వెళ్ళిపోతున్నావేమో, నువ్వు మాకు దగ్గర లేవే అని మాకు చాలా బాధగా. కానీ నీ సద్గుణాలు, అయ్యా ధృతరాష్ట్రుడు ఇంత మంచివాడరా అని ఇవి మాకు బంధువుల్లాగా మాతో వెంటనే ఉంటాయి. అంటే ఎప్పుడన్నా నువ్వు గుర్తు రాగానే మేము ఏమనుకుంటాం, ఆ ధృతరాష్ట్రుడు ఎంత మంచివాడు అని నీ గురించి చెప్పుకుంటూ నీ గుణగణాలని కీర్తిస్తూ నువ్వు మా దగ్గరే ఉన్నావని మేము భావిస్తాం. వెళ్ళవచ్చు. ఎంత అయింది? 9 అయిందా? ఇవాళ మనం కొంచెం 20 నిమిషాలు లేట్ గా ప్రారంభించడంతో మనం 45 చెప్పలేకపోయాం. ఇవాళ కూడా 36లో చెప్పాం. పోలే 99 అయినాయి అంటే ఇంచుమించు సహం అయినాయి. 187 అంటే 87 ప్లస్ 1 88 పద్యాలు ఉన్నాయి. సరే, రోజుకి 45 చెప్పేస్తానండి. రేపు ఎల్లుండిలో అయిపోతుంది. రేపు అంటే గురు శుక్రలో అయిపోతుంది. చూద్దాం. మహాదేవుడు దయ. ధూపమాగ్రాప धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानं समर्पयामि
ఓం భూర్భువస్వాహ సర్వచైతన్య రూపాంత రూపమా ఓం భూర్భువస్వాహ సర్వచైతన్య రూపాంత మార్గ్యా విద్యాం చ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్షాత్ పరిశించాత్ అత్యంతగా పరిశించాం షోడశ భాగ్యాత సమేత అష్టబద్ధ పుత్ర పౌత్ర శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః కాశ్మీర ఫలం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పాణి సమర్పయామి హస్తో ప్రక్షామి పాదో ప్రక్షామి ముఖపక్షాన సమర్పయామి తాంబూల చర్మను శుద్ధ ఆచరణ నియం సమర్పయామి లక్ష్మీ ఆనందమంగళ కర్పూర నీరాజన దీపం రాజనానంతరం రాజమన్యం సమర్పయామి నమస్కరోమి హర నమో పార్వతీపతయే హర హర మహాదేవ హర హరే విహారి చక్ర సమీర దైత్యం భక్త దుఃఖ పరిహారే పరితం సంపదహారే కోటే భయో శామరం బీజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిం బ్రాహ్మణేభ్యో పర్జన్యావృతవేదజాలనే దేశో యంగో పరహితో బ్రాహ్మణా సంతు నిష్ఠయా పుత్రా పుత్రసంతు అబ్రహ్మణా సదాంతో జీవేమ శరదాం శతం మాం సకుటుంబం సపరివారం సర్వే జనాన్ రక్షन्तు సర్వసుఖపరివారం చ ధర్మబద్ధమన్మోదకపరివారం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవేవ మహాదేవ 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 గురుగారు మహాదేవ 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 హిమక్క మహాదేవ హిమాత మహాదేవ 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 గురుగారు మహాదేవ 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 తండ్రి మహాదేవ గురుగారు మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ
మహాదేవ్ 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 కన్నప్ప మహాదేవ గురుగారు మహాదేవ్ గురు గారు మహాదేవ్ 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 మూర్తి గారు మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 మా కామాక్షమ్మ తమ్ముడు గారు ఉదయ సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ్ 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 మాస్టర్ గారు మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి మహాదేవ జయలక్ష్మి గారు మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ్ అమ్మాయి ఆప్షన్ ఏమిటమ్మా పడింది వాళ్ళు సన్నయ్య కూడా పెట్టినట్టున్నారు కదా